నమస్తే, వెల్కమ్ టు లెజెండ్. ప్రస్తుతం అయితే మనం ఈరోజు అయితే ధర్నా చౌక్ దగ్గర ఉన్నాము. ఇక్కడైతే కొంతమంది విద్యార్థులు ఉన్నారు, మరి వారితో మాట్లాడి తెలుసుకుంటాం. నమస్తే సార్, ఈ రోజు పెట్టాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇక్కడ మెయిన్ గా మేమందరం ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఏదైతే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వము ఏదైతే నిరుద్యోగుల తరపున జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు విడుదల చేసి నిరుద్యోగులకు హామీ ఇచ్చారు. అది ఎటువంటి ఇప్పటివరకు ఒక నోటిఫికేషన్ విడుదల చేయలేదు ఈ గవర్నమెంట్. కాబట్టి వెంటనే ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసి ఉద్యోగాల భర్తీ చేసి నిరుద్యోగులను వాళ్ళ ఆశలు నెరవేర్చాలని చెప్పేసి మేము కోరడానికి ఇక్కడికి వచ్చినాం. ఏదైతే గవర్నమెంట్ మేము ఫిల్ చేసినాము, సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఫిల్ చేస్తామని చెప్పారు. ఆ ఉద్యోగాల కోసమే, నోటిఫికేషన్ల కోసమే మేము ఇక్కడికి వచ్చి గవర్నమెంట్ కి రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పేసి భావించి మేము ఇక్కడికి వచ్చి చేయడం జరుగుతుంది, ధర్నా చేయడం. రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా, పోస్ట్ అనేది రిలీజ్ చేస్తామని కూడా చెప్పారు కదా. వాళ్ళు ఆయన సంవత్సరం నుండి గవర్నమెంట్ వచ్చినప్పటి మేము ఎవ్రీ మంత్ లో, అంటే ప్రతి మంత్ కూడా మంత్ స్టార్టింగ్ లో ఈ మంత్ ఎండింగ్ వరకు రిలీజ్ చేస్తామని చెప్పేసి సంవత్సరం నుండి చెప్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు ఒక నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు కదా. ఆ విడుదల చేయకపోగా 2 లక్షలు విడుదల చేస్తామని చెప్పి ఒక నోటిఫికేషన్ కూడా విడుదల చేయకపోగా ఇంకా మేము ఫిల్ చేసినాము ఆల్రెడీ 60,000 అని చెప్పేసి చెప్పడంతో నిరుద్యోగులందరూ ఆవేదన చెంది ఇక్కడ వరకు వచ్చి నిరుద్యోగుల తరఫున కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. నిరుద్యోగులు అందరూ కలిసే కదా కాంగ్రెస్ గవర్నమెంట్ ని తీసుకొని వచ్చింది, మరి ఇంతవరకు ఇంకా రాకపోవడం మీరు ఎలా చూస్తున్నారు? మేము ఎన్నో ఆశలతో కొత్త గవర్నమెంట్ ఇచ్చిన, అంటే మేము గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత మేము ఎన్నో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పేసి వీళ్ళు ఇచ్చిన హామీలను నమ్మి మేము ఓట్లు వేయడమే కాక ఇంకా 10 మందితో, చుట్టుపక్కల 10 మందితో చెప్పి మరి ఓట్లు వేపించి మేము ఈ గవర్నమెంట్ అధికారంలో తెచ్చుకున్న తర్వాత వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి నిరుద్యోగులను కాదు కదా, ఎటువంటి మిగిలిన అదర్ డిపార్ట్మెంట్ అంటే అదర్ ఫీల్డ్స్ కి సంబంధించిన వాళ్ళని ఎవరిని పట్టించుకోకుండా అందరినీ ఏదో హామీలు మాత్రం అమలు చేయలేని హామీలు ఇచ్చి అందరినీ మోసపూరితంగా చేస్తూ ఇది తగదని చెప్పేసి మేము ఉద్యోగ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి గవర్నమెంట్ డిమాండ్ చేస్తాం. అశోక్ నగర్ కి కానీ ఇంతవరకు ఎవరన్నా ఈ ప్రభుత్వం నుంచి ఎవరన్నా వచ్చారా? ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వము రాహుల్ గాంధీ గారిని ఇక్కడికి అశోక్ నగర్ తీసుకొచ్చి ఏదైతే నిరుద్యోగులు హామీ ఇచ్చారో అప్పటి నుండి ఇప్పటి వరకు నిరుద్యోగులను ఇక్కడికి అశోక్ నగర్ రావడం కాదు కదా, కనీసం నిరుద్యోగులు పోయి వాళ్ళని కలుద్దామని చెప్పేసి అన్నా కూడా ఏ ముఖ్యమంత్రి గారు కాదు కదా, ఏ మంత్రులు ఎమ్మెల్సీలు ఎవరు కూడా కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా నిరుద్యోగులను ఆవేదన చేస్తున్నారు. నిరుద్యోగులను కనీసం దగ్గర కూడా రానివ్వకుండా అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా వేధిస్తున్నారు. కాబట్టి వెంటనే మేము మా ఉద్యమం అనేది ముఖ్యమంత్రి గారి వరకు వెళ్ళి వాళ్ళు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి కోరుతూ మేము ఈ రోజు ధర్నా చేయడం జరుగుతుంది. మీ వెనకాల ఉండి నడిపించేది బీజేపీ బీఆర్ఎస్ పార్టీలని కూడా అంటున్నారు కదా, మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి, ఇక్కడ ఉన్న ఇంతమంది నిరుద్యోగులకి ఏ ఒక్కరికి కూడా ఎటువంటి రాజకీయాలతో సంబంధం లేకుండా ఇక్కడ వరకు కేవలం ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి అడగడానికి కోసం అని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం. అంతే తప్ప ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఎవరికి కూడా ఎటువంటి రాజకీయాలతో కానీ, ఎటువంటి రాజకీయ నాయకులతో కానీ ఎటువంటి సంబంధం లేదు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇంజనీరింగ్ సంబంధించిన వాళ్ళు కానీ, గురుకులాలకు సంబంధించిన కానీ, డిగ్రీలు, బీటెక్లు, ఎంటెక్లు అన్ని కంప్లీట్ చేసి ఇక్కడ వరకు వచ్చి ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం డిమాండ్ చేసి ఇక్కడికి వచ్చినాం తప్ప ఇక్కడికి వచ్చిన ఏ ఒక్కరు కూడా ఎటువంటి రాజకీయాలతో కానీ, ఎటువంటి రాజకీయ నాయకులతో కానీ ఎటువంటి సంబంధం లేదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ధర్నాలో పాల్గొంటూ ఉద్యోగుల నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి మాత్రమే గవర్నమెంట్ కోరుతున్నాం. అంతే తప్ప ఎటువంటి రాజకీయాలతో మాకు సంబంధం లేదు. ఏ రాజకీయ నాయకుల ఇన్ఫ్లుయెన్స్ తో మేము ఇక్కడికి రాలేదు. మా స్వచ్ఛందంగా సొంతంగా మాకు సంబంధించి వాళ్ళు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ప్రకారం వాళ్ళు ఏదైతే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన తర్వాత ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు రిలీజ్ చేస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ఆ ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు ఫిల్ చేసి నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. మళ్ళీ నిరుద్యోగులు ధర్నా చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందన్న? యాక్చువల్ గా మాది ఇంజనీరింగ్ పోస్టులు లాస్ట్ ఇయర్ అక్టోబర్ డిసెంబర్ లో రావాల్సినవి, ఇప్పటికీ రాలేదు. 7-8 months అవుతుంది, ఇప్పటికీ నోటిఫికేషన్ ఇవ్వలేదు. గవర్నమెంట్ ఏంటంటే నోటిఫికేషన్ ఇస్తాం త్వరలో అంటున్నారు. ఆ త్వరలో దానికి ఇప్పటికీ కూడా ఒక త్వరలో అనేది ఎప్పుడు 1 month 2 months అనేది ఎప్పుడు అనేది ఇప్పటికీ ఒక క్లారిటీ లేదు. దానికోసం మెయిన్ గా ఒక క్లారిటీ అనేది ఇవ్వాలి. జాబ్ క్యాలెండర్ అన్నారు, అథెంటికేషన్ కాదు, ఒక పేపర్ ఇచ్చారు అంతే, జాబ్ క్యాలెండర్ వదిలేసారు. ఇంతవరకు దాని మీద ఏం కూడా చెప్పట్లేదు. ఏమన్నా అంటే త్వరలో ఇస్తామని అంటున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ రీసెంట్ గా భూభారత్ చట్టం తీసుకొచ్చింది. ఈ భూభారత్ చట్టంలో సివిల్ ఇంజనీర్లు అనే రిక్వైర్మెంట్ అనేది చాలా ఉంది. వేరే స్టేట్లల్లో ఇప్పుడు మహారాష్ట్ర, మన పక్క స్టేట్లలో కర్ణాటక, వీళ్ళందరూ అన్నిట్లల్లో గవర్నమెంట్ ఒక 18 స్టేట్లలో అబ్జర్వ్ చేసింది ఈ చట్టం అమలు చేయడానికి. 18 స్టేట్లు తిరిగింది. ఇందులో మహారాష్ట్రలో ఒక గవర్నమెంట్ తరఫున 5,000 మంది సర్వేయర్స్ ఉన్నారు. డిప్యూటీ సర్వేయర్లు ఒక 10 నుంచి 10,000 మంది ఉన్నారు. కర్ణాటకలో ఒక 6,000 మంది సర్వేయర్లు ఉన్నారు గవర్నమెంట్ తరఫున. వాళ్ళ కింద వర్క్ చేయడానికి లైసెన్స్డ్ సర్వేయర్ ఒక 10 నుంచి 15,000 మంది ఉన్నారు.
కానీ మన దగ్గర ఒక 200 మంది మాత్రమే ఉన్నారు గవర్నమెంట్ తరఫున డిప్యూటీ సర్వేయర్స్ అనేవాళ్ళు. ఇప్పుడు దాన్ని పొంగులేటి గారు మినిస్టర్ గారు ఏమన్నారంటే భూభారతి చట్టంలో 1000 చేస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు మాకు ఏది కూడా నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్ కానీ ఏది కూడా చెప్పట్లేదు. ఒక అనౌన్స్మెంట్ ఇస్తారు అంతే చేస్తామని. గడిచిన 8 నెలల నుండి దసరాకు అమలు వేస్తామన్నారు, న్యూ ఇయర్ కి అన్నారు, ఉగాది అన్నారు. ఇప్పటికి కూడా క్లారిటీ లేదు. ఇప్పుడు జూన్ 2nd రోజు కూడా ఏదో ఒక అనౌన్స్మెంట్ ఇస్తారని మేము వెయిట్ చేస్తున్నాం, చూడాలి. అంటే ఇప్పటికే ఒక సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా, ఇప్పటికి 1,60,000 పోస్టులు అయితే రిలీజ్ చేశాము అని కూడా చెప్పారు కదా. 1,60,000 ఇవ్వలేదా? మీకు కూడా తెలుసు, మీడియా వారికి కూడా తెలుసు. ఓన్లీ లాస్ట్ గవర్నమెంట్ పెట్టిన ఎగ్జామ్స్ కి నియామక పత్రాలు ఇస్తారు. వీళ్ళు ఎట్లా ఫిల్ చేసినట్టు అవుతుంది? అది కాదు కదా. వాళ్ళు ఎగ్జామ్ పెట్టి వాళ్ళు రాసిన దానికి వీళ్ళు రిజల్ట్ ఇచ్చారు, అది వీళ్ళ అకౌంట్లు వేసుకుంటారు. ఈ గవర్నమెంట్ ఇవ్వలేదు రీనోటిఫికేషన్ కూడా. నిరుద్యోగుల వెనుక ఉన్నది బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కలిసి ఇలా ధర్నాలు చేపిస్తున్నారని కూడా అంటున్నారు. మరి ఎంతవరకు వాస్తవం అంటారు? మేమైతే ఏ పార్టీ కాదు. లాస్ట్ టైం ఎగ్జామ్ నుండి ప్రిపేర్ అయ్యి సర్టిఫికేట్ వెరిఫికేషన్ డిఫరెంట్ పోస్టులకు వెళ్ళిన వాళ్ళే. అది రాంగ్ థింగ్ మీరు చెప్పింది. అసలు ముఖ్య డిమాండ్ ఏందన్న? ఇప్పుడు మాకు జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన క్లారిటీ రావాలి. జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేయాలి. గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో ఎలక్షన్స్ అప్పుడు అదే మేము ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. కొత్తగా మేము ఏం చేయమంటలేదు. 2 లక్షల ఉద్యోగాలు అన్నారా? ఆ 2 లక్షలు 1,50,000 ఉన్నా ఎప్పుడు వేస్తారో ఆ క్యాలెండర్ ప్రకారం ఇవ్వండి అంతే. మేము అదే అడుగుతున్నాం, కొత్తగా ఏం అడగట్లేదు. వాళ్ళు ఏం చెప్పారో అదే చేయమంటున్నాం. అక్టోబర్ లో ఇంజనీరింగ్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తామని జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. మేము వీళ్ళు ఏమంటున్నారంటే గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లు కంప్లీట్ చేసేసి మేము ఆల్రెడీ నోటిఫికేషన్లు ఇచ్చేసినామని చెప్పుకుంటున్నారు. ఏమన్నా అడిగితే మేము ఆల్రెడీ 50,000 నోటిఫికేషన్లు ఇచ్చేసినాము, 1,50,000 ఇచ్చినామని చెప్పుకుంటున్నారు. వీళ్ళు ఇచ్చింది కేవలం 11,000 ఉద్యోగాలు మాత్రమే. మేము గత జూలైలో మేము లొల్లి చేస్తే ఏం చేశారంటే అసెంబ్లీలో ఆగస్టు నెలలో ఒక క్యాలెండర్ రిలీజ్ చేశారు. క్యాలెండర్ ప్రకారం ఇంజనీరింగ్ నోటిఫికేషన్లు అక్టోబర్లో రావాలి. మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 8 నెలలు కంప్లీట్ అయింది. మేము అప్పటి నుంచి నోటిఫికేషన్లు వస్తాయని వెయిట్ చేస్తున్నాం. మధ్యలో ఏంటంటే ఎస్సీ వర్గీకరణ చెప్పి 4 నెలలు కంప్లీట్ చేశారు. వర్గీకరణ అనేది మొన్న 2 నెలల కింద కంప్లీట్ అయిపోయింది. దాని ప్రకారం నోటిఫికేషన్లు వస్తాయని వెయిట్ చేసినాము. ఇప్పటికీ గవర్నమెంట్ నుంచి ఎలాంటి అప్డేట్ లేకుండా నోటిఫికేషన్స్ అడిగితే మేము ఆల్రెడీ ఇచ్చేసినాము, 1,50,000 ఇచ్చేసినాము, 60,000 ఇచ్చేసినాము అని చెప్తున్నారు ఎక్కడ పడితే అక్కడ. అదేవిధంగా గవర్నమెంట్ భూభారతి చట్టం అనేది ఒకటి తీసుకురావడం జరిగింది. ఆ చట్టంలో కీలకంగా ప్లే చేసేది ఏంటంటే సర్వేయర్లు మాత్రమే. సర్వేయర్లు ల్యాండ్ సర్వే చేసిన తర్వాతనే రిజిస్ట్రేషన్ జరగడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ లో 200 మంది మాత్రం సర్వేయర్లు ఉన్నారు. 200 మంది సర్వేయర్లతోటి భూభారతి చట్టం ఎట్లా ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నారు? మీరు ఏ విధంగా మీరు క్యాల్కులేషన్ చేసుకున్నారు? మొన్న మినిస్టర్ గారు కలిస్తే మేము 500 వేకెన్సీలు ఇస్తాము, నోటిఫికేషన్ ఫిల్ చేస్తామని చెప్పారు. మళ్ళీ పోయి అడిగితే ఆల్రెడీ మేము ఇచ్చేసినాము, ఎలాంటి నోటిఫికేషన్లు ఇవ్వము, ఆల్రెడీ ఉన్నోళ్ళతోటే కంప్లీట్ చేసుకుంటామని చెప్తున్నారు. మాకు అక్టోబర్ లో క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. గవర్నమెంట్ ఖచ్చితంగా ఇప్పుడు అక్టోబర్ లో ఇస్తాన నోటిఫికేషన్ ఇంజనీరింగ్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. లేని ఏడాల ఈ రోజు ఇందిరా పార్క్ దగ్గర జరిగిన ధర్నా అనేది ఇదే విధంగా రెగ్యులర్ గా మేము ధర్నాలు చేస్తాం. మేము మళ్ళీ స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి, ఆ ఎలక్షన్లలో కూడా మన నిరుద్యోగుల సత్తా ఏంటో మేము చూపిస్తాం. ఈ రోజు పెట్టాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము ముఖ్య ఉద్దేశం ఒకటే అండి. నిరుద్యోగుల మీద ఫామ్ అయిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నిరుద్యోగులని ఎందుకు పక్కన పెడుతుంది? ఎందుకు అంత నిర్లక్ష్యం ఎందుకు చేస్తుంది నిరుద్యోగాన్ని? కాంగ్రెస్ తెలంగాణలో నిరుద్యోగం అనేది సెన్సిటివ్ మ్యాటర్ అనేది ఇప్పుడు కాదు, గత ఎన్నో ఏండ్ల నుంచి జరుగుతుంది. అలాంటి నిరుద్యోగులనే మళ్ళీ మీరు ఎందుకు పక్కకు పెడుతున్నారు అనేది మా స్ట్రైట్ క్వశ్చన్ ఒకటే. అంటే నిరుద్యోగులే కదా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది, మళ్ళీ ఎందుకు పట్టించుకోవడం లేదనుకుంటే మీరు ఎందుకు అనుకుంటున్నారు? బహుశా వాళ్ళకు మేము అదే ఆలోచన. ఇప్పుడు మా క్వశ్చన్ మార్క్ అదే. మీరు ఎన్నో సందర్భాల్లో గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డి ఎన్నో సందర్భాల్లో చెప్పి ఏమనంటే మేము నిరుద్యోగులు కూడా నిరుద్యోగుల బేస్ పైన కూడా మేము ఈ పార్టీ అనేది ఫామ్ అయింది, మేము అందరం ఈ రోజు పదవులు అనుభవిస్తున్నామంటే నిరుద్యోగులు కూడా ఒక కారణం అని అన్నోళ్ళు మరి ఈ రోజు ఎందుకు మా నిరుద్యోగం అనేది పక్కకు పెడతాం? మీరు ఎన్నో సందర్భాల్లో స్టార్టింగ్ లో ఏమన్నారంటే ఈ మాట అన్నారు, నిరుద్యోగుల బేస్ పైన మేము ఫామ్ అయినాం. నెక్స్ట్ ఈ మధ్య కాలంలో మీరేమంటారు అంటే మేము 55,000 వేసినాం, 60,000 వేసినాం, 1,00,000 వేసినాం అని అంటున్నారు. కానీ అది ఎలా ఉందంటే చూడడానికి నిరుద్యోగులకి ఆల్లేదు సోల్లేదు కొడుకు పేరు సోమలింగం అని చెప్పుకొని తిరిగింది చూసారా, అలా ఉంది ఆ పరిస్థితి. ఎవరో వేసిరు, మీ కృషి ఉంది కాదని చెప్తలేం మేము. కానీ నెక్స్ట్ ఏంటి ఇప్పుడు మీరు ఇచ్చిర్రు, భర్తీ చేసిర్రు, మొన్నటికి మొన్న మీరు ఒక ఛాలెంజ్ ఇచ్చిర్రు కదా అందరూ సీఎంస్ కి, మరి నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ అనే క్వశ్చన్
క్వశ్చన్ మార్క్. మాకు నిరుద్యోగులకు నమ్మకం కలగడం లేదు అసలు కాంగ్రెస్ ప్రభుత్వం పైన. ఎందుకంటే మీరు 25,000, ఒకరేమో వచ్చి 12,000 అంటారు, ఒకరు వచ్చి 50,000 అంటారు. ఒక మినిస్టర్స్ వచ్చి, నేను అనేది మినిస్టర్, ఇంకో మినిస్టర్ 1,50,000 అంటారు, సీఎం డైరెక్ట్ 1,50,000 అంటారు. సో ఇలా ఎందుకు ఈ నిర్లక్ష్యం అనేది మీరు అలా వ్యవహరిస్తున్నందుకు మాకు భయం అవుతుంది. ఒకప్పుడు రాహుల్ గాంధీ వచ్చిండు. రాహుల్ గాంధీ వచ్చి ఇదే చీకట్పల్లి లైబ్రరీలోకి వచ్చి మీరు బుక్కులు పక్కకు పెట్టండి, కొన్ని రోజులు పక్కకు పెట్టిన తర్వాత మీరు మమ్మల్ని గెలిపించండి, మేము జాబ్ క్యాలెండర్ ఇస్తాం, దాని ప్రకారం మీకు ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్స్ ఉంటాయి యాజ్ పర్ క్యాలెండర్ అని అన్నారు కదా. మరి స్టిల్ 17 months కంప్లీషన్ ఆఫ్ కాంగ్రెస్ ప్రభుత్వం. మరి మా చేతికి మా బుక్కులు ఎప్పుడు పట్టిస్తారు? మీరు చెప్పినప్పుడు మేము పక్కకు పెట్టినాం, ఆ బుక్కులు మళ్ళీ మా చేతికి ఎప్పుడు ఇస్తారు? మేము అది అడగడానికే ఇక్కడ మళ్ళీ ఈ ప్రారంభించింది ఈ ఉద్యమం అనేది. సో అదండి డిమాండ్ ఏంటండి ముఖ్య? ఒకటే అండి, మా చేతికి రాహుల్ గాంధీ ఒకప్పుడు బుక్కులు పక్కకెట్టమన్నాడు, మేము పెట్టినాం, గెలిపించినాం కాంగ్రెస్, మళ్ళీ మా చేతికి బుక్కులు ఇవ్వండి చాలు. ఎప్పుడు ఎలా వస్తాయంటే నోటిఫికేషన్లు ఇవ్వండి. నోటిఫికేషన్లు మీరు ఇస్తేనే కదా మేము చేసి చదువుకునేది. మీరు లేకుండా ఈ రోజు వస్తుంది, రేపు వస్తుంది, త్వరలో ఎన్ని త్వరలు అయిపోయినాయి. త్వరలో అన్నారు. ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి, కాంగ్రెస్ నాయకులు ఎవరైనా సరే త్వరలో అన్నోళ్ళు వాళ్ళ పదవులు పోగొట్టుకొని ఇండ్లలో కూర్చున్నారు. దానికి మెయిన్ రీజన్ వన్ ఆఫ్ ది నిరుద్యోగులే. ఆ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీరు త్వరలో అనే ముందు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు కూడా ఎక్కువ రోజులు ఉండరా అనేది మీరు ఆలోచించుకోండి. మాకు ఇప్పటికైనా నమ్మకం ఉంది కాంగ్రెస్ పైన. ఎందుకంటే మీరు చెప్పిర్రు రేవంత్ రెడ్డి పైన నమ్మకం ఉంది, మాకు నోటిఫికేషన్లు ఇస్తారనేది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోండి. ఇంకా మేము ఉద్యమం ఇప్పుడే మొదలైంది, దాన్ని మీరు ఉద్రిక్తం కాకముందే మీరు దాన్ని కంట్రోల్ చేయాల్సిన సమయం అనేది మీకు వచ్చింది. ఇప్పుడు June 2 కి మీరు రిలీజ్ చేయండి అని మా ఆశ. ఇప్పటికి 15 నెలలు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 15 నెలలు అయింది కదా. ఇప్పటి వరకు కాంగ్రెస్ నాయకులు ఎవరైనా మిమ్మల్ని వచ్చి కలిసారా? ఎవరు కలిసిరండి? మీరు అందరికీ తెలుసు, వాళ్ళు పదవులు అనే ఒక పదవి అనే సంఖ్యలు వేసుకొని మరి వాళ్ళు తిరుగుతున్నారు. వాళ్ళు సంఖ్యలు విప్పుకునేది లేదు, మా దాకా వచ్చేది లేదు. వాళ్ళకి ఆల్రెడీ కావాల్సింది వచ్చింది. పదవులు అనేది వాళ్ళు ఎక్కి కూర్చున్నారు. గద్దెనెక్కి కూర్చున్న తర్వాత కింద ఉన్న ప్రజలు మేము పడుతున్న పాటలు ఏందనేది వాళ్ళకి ఎలా తెలుస్తుంది? వాళ్ళు ఒక్కరు వచ్చి మాట్లాడేది లేదు, చేసేది లేదు. చేసినా వాళ్ళు ఎవరో ఒకరు వచ్చి చేసిపోతారు. అది కూడా మేము మాట్లాడతాం. మధ్య వ్యక్తులు అదే కాంగ్రెస్ మరి మీకు ఓటింగ్ కావాల్సినప్పుడు రాహుల్ గాంధీ దిగి మా దగ్గరకు వచ్చినప్పుడు మరి ఈ రోజు రేవంత్ రెడ్డి ఒక్క సమీక్ష పెట్టిండా? అట్లీస్ట్ మళ్ళీ రాహుల్ గాంధీ గారు గెలిచిన తర్వాత ఒక్కసారైనా వచ్చిండా మా దగ్గరికి? లేదు. సో దీన్ని బట్టే మాకు అర్థమవుతుంది ఏం జరుగుతుంది నెక్స్ట్ టైం అనేది. ఇప్పటికైనా నిరుద్యోగుల పైన కొంచెం పట్టించుకోండి. త్వరలో అనే మాట తీసేయండి మీ మైండ్ లో నుంచి ఏమైనా ఉంటే. ఎందుకంటే త్వరలో అనే వర్డ్ వాడిన వాళ్ళు ఏం అనుభవిస్తున్నారు అనేది మీ దగ్గర ఆల్రెడీ లైవ్ ఎగ్జాంపుల్ ఉంది అని మేము కోరుకుంటాం. ఆ నోటిఫికేషన్ లో మాకు విడుదల చేస్తే బెటర్ అని మేము ఆశిస్తున్నాం.